ఆరాధనలో కొనసాగుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49-50 వచనాల్లో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 49-50 వచనాలు నేను చదువుతున్నాను. జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేరి. దీనిని తినువాడు సావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అలాగే అదే అధ్యాయంలో నుండి 32వ వచనంలో 2వ భాగంలో ఈ విధంగా ఉంది. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ఆరాధించడానికి వచ్చిన మనము ఎప్పుడూ గుర్తు చేసుకుంటాం. ఆయన చేసిన మేలులను బట్టి మనము ఆయనని మహిమపరచాలి. ఆయన మనకు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ వీటిని మర్చిపోతే మనం ఆరాధించేవారుగా మనం ఉండలేం. ఈ 2 వచ్చిన భాగాల్లో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి సుమారు 2 నెలల 15 రోజుల తర్వాత సీను అరణ్యమునకు వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆహారం అయినప్పుడు వారు సనగడం మొదలుపెట్టిన సందర్భం కనిపిస్తుంది నిర్గమాకాండం 16వ అధ్యాయంలో. అలా సనగడం మొదలుపెట్టి మాకు ఆహారం లేదు, మాకు ఆహారం కావాలి అని మోసే మీద అహరోనుల మీద వారు అన్నప్పుడు దేవునికి మోసే గారు మొరపెట్టినప్పుడు వారికి మన్నా కురిపించబడి వారి ఆకలి తీర్చినట్టుగా మనం అక్కడ ఆ సందర్భంలో చూస్తూ ఉంటాం. అక్కడ ఆహారం దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అక్కడ అరణ్యంలో ఉన్న పరిస్థితులు అక్కడ కనబడినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారికి అక్కడ ఆహారము వారికి దయచేయబడినట్టుగా మనం చూస్తాం. ఇది వృత్తాంతంలోంచి మనం తీసుకుంటే. అయితే మన్నాగా ఉన్నటువంటి అక్కడ ఆహారము ఈరోజు మన ముందుకి జీవాహారముగా వచ్చినట్టుగా మనం గ్రహించాలి. ఈ జీవాహారములు నేనే, నన్ను తిన్నవాడు చావకున్నట్లు బ్రతికుంటాడు అని ఈ లేఖన సారాంశాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అని ఆ లేఖన భాగాన్ని, జీవాహారము నేనే అన్న ఈ లేఖన భాగాన్ని మన హృదయంలోకి తీసుకుంటే మనము ఆయన మనకు చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి ఈవినిని బట్టి ఆయన స్తుతించబద్దులమై ఉంటాం. మన్నా ఆరికి దయచేసినట్టుగా దేవుడు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనకి ఆయన తన కుమారుని ద్వారా జీవాహారాన్ని అనుగ్రహించి మనల్ని పోషిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆరాధించడానికి వచ్చిన మనము జీవాహారము లోకమునకి ఉపయోగకరమైన వ్యక్తిగా మన యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ, ఈ లేఖన భాగంలోనే చివరిలో ఒక మాట ఉంటుంది, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని 51వ వచనం చివరి భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లేఖన భాగాల్లో ఈరోజు ఆరాధించటానికి మనము కొన్ని మాటలను ఈ భాగం నుండి తీసుకుని ముందుకు సాగుదాం. మన పితరులకైనటువంటి ఇశ్రాయేలులకి ఆహారం లేకపోతే అక్కడ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ సీను అరణ్యంలో ఆహారం లేక చనిపోయే పరిస్థితి వారికి అక్కడ ఆ మన్నా అత్యవసరమైన పరిస్థితిలో ఉంది. ఆ మన్నా లేకపోతే అక్కడ వారు చనిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈరోజు కూడా మనకి క్రీస్తు ప్రభులు వారు మన మధ్యకి రాకపోయి ఉంటే
మన పాపములను మన అపరాధములను క్షమించకపోయి ఉంటే మనం కూడా నరకానికి వెళ్ళే వారుగా ఉన్నాం. మనకి రక్షణ అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంది అని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి మన్నా అత్యవసరమే, కానీ మనకి ఈ జీవాహారము ఈ పాపముల నుండి శాపము నుండి విడిపించుకోవడానికి ఈ జీవాహారం మనకి అత్యవసరమైన జీవాహారము అని మనము ఆలోచించుకుంటూ ఆరాధనలో కొనసాగే పరిస్థితులు మనకున్నాయి. ఎపిసికి రాసిన పత్రికలో మనందరికీ తెలుసు ఆ మాట, అపరాధముల చేత పాపముల చేత చచ్చివారుగా ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు. దానికి మనము కృతజ్ఞత కలిగి మన అపరాధాలని మన పాప బంధకాల నుండి విడిపించిన ప్రభుల్ని మనము ఆరాధించబద్దులమై ఉన్నాము అని మనము ఆరాధించాలి. మన పితరులైనటువంటి ఇశ్రాయేలుకి మన్నా ఒక బహుమానంగా వారికి అనుగ్రహింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కష్టపడకుండా వారికి అనుగ్రహించబడింది, అక్కర కొలది వారికి అనుగ్రహింపబడినట్టుగా మనం లేఖన బాగా మన వృత్తాంతం నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం. ఈరోజు కూడా యేసు ప్రభులు వారు మనకి బహుమానంగా మనకి అనుగ్రహింపబడినట్టుగా మనము కష్టపడకుండా ఆయనే మనల్ని వెదకి రక్షించి మనల్ని ఆయనే ప్రేమించి మనకి రక్షణ దయచేశాడు. మరి మనము అందులకు మనం స్తుతించవలసిన అవసరం ఉంది. మనము మన సొంత క్రియలు అవ్వచ్చు, లేదా మన సొంత భక్తి అయ్యవచ్చు. మన యథార్థత మన విశ్వాసత మనల్ని రక్షణలోకి నడిపించలేదు. మరి ఆయన యొక్క కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే మనల్ని రక్షణలోకి నడిపించింది. ఆ రక్షణ రావడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని మనకి బహుమతిగా అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనము ఆరాధించబద్దులమై ఉన్నాం, ఆరాధించగలుగుచున్నాం. మరి ఆ విషయంలో బహుమానంగా మాకు దయచేసినటువంటి దేవునికి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు దయచేసినటువంటి దేవునికి మనము ఆరాధించవలసిన వారుగా ఉన్నాము అని మనం గుర్తెరిగి, మనం కష్టపడకుండానే మన అక్కర కొలది ఆయన మనల్ని చూసి మనం పాపంలో ఉన్నాము, పాప బంధకాల్లో ఉన్నాము అని గ్రహించి మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి మనల్ని ప్రేమించి రక్షించి కాపాడి ఈరోజు మనము ఈ విధంగా ఆరాధించడానికి ఆయన మనల్ని ఒక కారణభూతులుగా ఉన్నాడు అని గ్రహించి మనం ఆరాధించవలసిన అవసరం ఉంది. మనము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాము అని ఆయన మనల్ని ఈ లోకానికి దిగివచ్చారు. మనకి బహుమతిగా దేవుడు మనకు అనుగ్రహించి తద్వారా ఆయన్ని మనము ఆరాధించాలి అని ఆ ఉద్దేశంతో మనకి ఈ లోకానికి ఆయన్ని పంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మూడో మాటగా చూస్తే, మన పితరులకు మన్నా సంతృప్తిగా దొరికింది, లేదా సరిపోయినట్టుగా దొరికింది. మన వారి ఆకలి తీర్చడానికి, వారి ఆకలి కొలది ఎంత ఆకలేస్తే అంత దొరికినట్టుగా మనం ఆ లేఖన భాగాల నుంచి చూస్తున్నాం. అందరికీ అక్కడ దొరికినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఏ వారమైనా సరే మన స్థితికి వచ్చినప్పటికీ, మనము ఎటువంటి వారమైనా కానీ, మనము ఏ ప్రాంతం వారమైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ జాతి ఏ దేశమైనప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ మనకి ఆయన సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు అని, అంతేకాకుండా సంతృప్తినిచ్చే దేవుడు అని మనం గుర్తెరిగి ఆయన ఆరాధించవలసిన అవసరం ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే, ప్రతి పరిస్థితి నుంచి మనల్ని ప్రతి పరిస్థితికి మనకి సరిపోయిన దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మనకి ఈ ఆత్మీయ ఆకలిని తీర్చడానికి, వారికైతే భౌతికమైన ఆకలి తీర్చడానికి దేవుడు మన్నాను కురిపించాడేమో కానీ, మనకైతే ఆత్మీయ ఆకలి తీర్చడానికి, భౌతికపరమైన మేలులు చేకూరడానికి కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహింపబడినట్టుగా, మనకి దొరికినట్టుగా, మనకు సరిపోయిన వాడిగా ఉన్నట్టుగా మనము ఈ లేఖనాలు బట్టి మనము ఆరాధించవలసిన వారిగా ఉన్నాం.
మన ఆత్మీయ ఆకలిని తీర్చే ఏకైక దేవుడిగా మనకు ఆయన కనిపిస్తున్నాడు. అందరికీ ప్రభువుగా ఆయన మనకి కనిపిస్తున్నాడు. అందుకే పితరులు మన్నా తిన్నా చనిపోయారేమో కానీ మనము ఈ జీవాహారాన్ని తిన్నవారుగా ఉంటే మనము ఎప్పటికీ ఆయనలో నిలిచి ఉంటామని, ఆ కారణం చేత మనము ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలని ప్రభువులు వారు కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన పితరులకి ఇంకో మాటగా చూస్తే మన పితరులకి మన్నా అందుబాటులో కలదు. వారు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు. అంతేకాదు వారు ఇంటి ముందే వారికి మన్నా ఎక్కడ దొరికిందంట, వారి పాలెంలోనే దొరికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారి ఇంటి ముందే ఈరోజు మనకు కూడా యేసు ప్రభులు వారు తలుపు తీస్తే చాలు, హృదయం అనే తలుపుని తీస్తే మన మధ్యకు వచ్చి మనతో ఆయన ఉంటాను అని వాగ్దానము చేసినటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తాము. ఇదిగో నేను తలుపు వద్దుండి తలుచుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారి వద్దకు వస్తాను అని, వారితో ఉంటాను అని, వారితో భోంచేస్తానని ఆయన మాట్లాడుచున్న మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు మనము ఇట్టి ప్రధాన యాజకుడు మన తలుపు తడుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ఈ గొప్ప మేలులను బట్టి మనము ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. అలాగే మనల్ని చూస్తే మన పితరులు ఆకలి తీర్చుకున్నటకు మన్నా ఒకే ఒక మార్గం అయి ఉన్నది. ఆ లేఖన భాగాలు చూస్తే వారికి ఆహారం అయిపోయింది. వారికి మన్నా తప్ప వేరే, అంటే ఆకలి తీర్చుకోవడానికి దేవుడిచ్చిన ఆ మన్నా తప్ప వేరే మార్గం లేదు. ఉదయమే దొరికే ఆ మన్నా తప్ప. ఈరోజు కూడా మనకి ఈ పరిస్థితుల్లో మనం కూడా ఆత్మీయంగా బలపడడానికి, మనకి రక్షణలోకి వెళ్ళడానికి ఏకైక మార్గము ఆయన మార్గము ఆయన ఒక్కడే అని మనం గుర్తెరగవలసింది. మనకి లేఖన భాగాలు మనకు గుర్తు, ఈ నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాడు. ఆయనే ఏకైక మార్గము, ఆయన ఏకైక సత్యము, ఆయన ఏకైక జీవమై ఉన్నారు అని మనం గుర్తెరిగి ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. మన పితరులకి ఒక వ్యక్తిగతంగా సమకూర్చుకోవడానికి మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం కూడా యేసుప్రభుల వారిని వ్యక్తిగతంగా తీసుకున్న హృదయంతోనే మనం ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. అంతేనే తప్ప ఇక్కడ గ్రూప్గా చేరాం కానీ మన ఆరాధన మాత్రము వ్యక్తిగతంగా ఆయనకి చేరవలసిన అవసరం ఉంటుంది. అంతేనే తప్ప గ్రూప్గా చేరినంత మాత్రాన గ్రూప్లో ఎవరో ఒకరు చేస్తే ఆరాధన, అది నా ఆరాధన అవుతుంది అని అనుకుంటే మనం మోసపోతున్నట్టే. మన ఆరాధన దేవుడు మనల్ని చూస్తాయి, మన హృదయాన్ని చూసి అంగీకరిస్తాడు అని మనం గుర్తెరిగి ఆరాధనలో కొనసాగుదాం. మనకి అత్యవసరమైనటువంటి యేసు ప్రభుల వారిని మనం స్వీకరించి ఈ మన్నా తీసుకుని ముందుకు సాగిన వారుగా ఉంటే మనం రక్షించబడే వారిలో ఉంటాం. పాపముల నుండి, పాప బంధకముల నుండి ఆయనే సమర్థుడు అని ఆయన్ని ఆరాధించేవారుగా ఉన్నామా లేదా ఒకసారి మనము పరీక్షించుకుందాం. బహుమానంగా, ఉచితంగా ఆయన మనకి అనుగ్రహింపబడ్డాడు. ఆ కారణం చేత మనము ఆరాధించేవారుగా ఉన్నామా? ఆత్మీయ ఆకలి తీర్చే దేవుడు, అలాగే మనకి సరిపోయినవాడు, ఆత్మ సంతృప్తినిచ్చే దేవుడు అని సంతృప్తి గారికి దొరికినట్టుగానే మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దొరికారు. కాబట్టి దాన్ని బట్టి మనము ఆరాధించేవారుగా ఉన్నామా? అలాగే మనము ఆయన మనకు అందుబాటులోనే ఉండి మన కొరకే మనల్ని వెతికి రక్షించి మరి ఆయన మనల్ని పోషిస్తున్న గొప్ప దేవుడు కనుక మనము అలాగా ఆరాధించేవారుగా ఉన్నామా? ఆయనే నన్ను రక్షించాడు, ఆయన వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితులు ఆయన ఇచ్చినవే అని ఆయనే వెతికి రక్షించాడు, ఆయనే మొదట నన్ను ప్రేమించాడు అని ఆలోచన ద్వారాలతో మనము ఆయన ఆరాధించేవారుగా ఉన్నామా? మన పితరులు ఆకలి తీర్చుకున్నట్టుకు ఒకటే ఒక మార్గం అయి ఉన్న ఈ క్రీస్తు ప్రభుల వారిని, మన రక్షణకు ఏకైక మార్గమైనటువంటి ఆ ప్రభుల వారిని మనము ఆరాధించేవారుగా ఉన్నామా? సొంత రక్షణను బట్టి వ్యక్తిగతంగా మనము ఆరాధించేవారుగా ఉన్నామా? మనమే ఆలోచిస్తే ఆరాధించే విషయాల్లో మనం మెరుగుపడతాం.
మనకి అత్యవసరమైనటువంటి క్రీస్తుని ఆరాధిద్దాం. ఉచితంగా వచ్చినటువంటి క్రీస్తుని మనము ఆరాధిద్దాం. సంతృప్తిగా దొరికినటువంటి ఆ దేవుణ్ణి మనము, సరిపోయినట్టుగా దొరికినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మనకి వెతకకుండా కానీ కష్టపడకుండా కానీ దొరికినటువంటి దేవుణ్ణి, మన రక్షణకి కారణభూతమైన ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆకలి తీర్చుకునేటటువంటి ఏకైక మార్గమైన ఆ దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. వ్యక్తిగతంగా అందరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. మన పితరులు మన్నా తిన్నటువంటి పితరులు చనిపోయారు, కానీ ఈ జీవాహారం తిన్న మనము ఎల్లప్పుడూ బ్రతుకుంటామని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ మాటలను బట్టి మనం ఆరాధనలో కొనసాగుదాం. అటు కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆరాధనలో కొనసాగుదాం.